కంచిలో కామాక్షిదేవి ఆలయం పక్కనే శివాలయం ఉంది. అందులో సతీ సమేతంగా గురుడు, తర్వాత సతీ సమేతంగా సూర్యనారాయణమూర్తి, ఆయన ఇద్దరు భార్యలతో, దేవి సంధ్యాదేవి ఇద్దరు కదా ఆయన భార్యలు. తర్వాత బుధుడు, ఆయన సతీ సమేతంగా బుధుడు ఉన్నారండి. అట్లా అన్ని గ్రహాలకి సతీ సమేతంగా పెట్టారు విగ్రహాలు. తర్వాత అంగారకుడు, ఆయన భార్య ఇద్దరు ఉన్నారు. తర్వాత శుక్రుడు ఆయన భార్య, అట్లా ప్రతి ఒక్కదానికి భార్య సమేతంగా పెట్టారు. తర్వాత శనీశ్వరుడు ఆయన భార్య, తర్వాత చంద్రుడు ఆయన భార్యలు ఇద్దరు, చంద్రుడితోటి బాగున్నది, చాలా బాగుంది టెంపుల్. తర్వాత సరస్వతీదేవి అమ్మవారి, సరస్వతీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. తర్వాత రాహులింగము, అది శివలింగం కూడా ఉన్నదండి అక్కడ. రాహువుతో పాటు శివలింగం కూడా ప్రతిష్ఠించారు. తర్వాత వచ్చేసరికి కేతులింగం, ఇది కేతువు కూడా ఉన్నాడు. కేతువు ప్లస్ శివలింగం అట్లా ప్రతిష్ఠించారు ఆ శివాలయంలో. తర్వాత వచ్చేసరికి నాగశిలలు అనమాట. వరుసగా ఎవరి సమస్యలను బట్టి, ఎవరి గ్రహ బాధలను బట్టి, దాన్ని బట్టి శివాలయంలో నాగప్రతిష్ఠ చేస్తారు కదా, అట్లా నాగశిలలు అట్లా ప్రతిష్ఠించారు. సంతానం కోసం కానీ వాళ్ళ సమస్యల వల్ల ఏదైనా పరిష్కరించుకోవడానికి ఆ నాగశిలలన్నీ ఉన్నది. తర్వాత వచ్చేసరికి అమ్మవారు, ఈమెను కూడా కామాక్షిదేవి అంటారట. అక్కడ ఆది కామాక్షి అమ్మవారి గుడి పక్కనే ఉంది. ఈవిడ కూడా ఒక కామాక్షి అమ్మవారు, అట్లా ప్రతిష్ఠ అయ్యి ఉన్నది అమ్మ. తర్వాత వచ్చేసరికి కాలభైరవుడు, మనం కాశీలో చూస్తాము కాలభైరవుడిని, ఆయన క్షేత్రపాలకుడు అంటారు అక్కడ. ఇక్కడ కూడా కాలభైరవుడి గుడి ఉన్నదండి, అక్కడ మేము చూసామన్నమాట. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ఆలయం కూడా ఉన్నది. చక్కగా ఈయనకు మాత్రం చక్కగా ఆలయం కట్టి ఉన్నది. కానీ ఆలయాలన్నీ చాలా బాగున్నాయి. లోపల మూల విరాటం తీయనివ్వరు కదా, అందుకని చెప్పని మేము శివుణ్ణి తీయటానికి అవకాశం రాలేదు. ఈ నవగ్రహాలు, చుట్టూ ఉన్న నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకే తీసామన్నమాట. కంచిలో ఉన్న అక్కడ ప్రతిష్ఠ అయినారట స్వయంభూగా. తర్వాత మెయిన్ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ విగ్రహానికి ఎక్కువ పూజలు జరుగుతాయి. ఈ ఆలయం చాలా వరకు చాలామందికి తెలీదు. ఆలయానికి వెనకాల ఉంటుందన్నమాట ఇది. కానీ ఇక్కడ ఆదిశంకరుల వారు ముందు శ్రీచక్రాన్ని ఇక్కడే ప్రతిష్ఠ చేశారట ఆయన. ఆ స్వామి మెయిన్ ఆలయంలో కూడా స్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఉన్నది. ఇక్కడ కూడా చుట్టూ ప్రహరీ అది చాలా బాగుంది. శివలింగాలు అవి పెట్టున్నాయి. కానీ కొంతవరకే మేము తీయగలిగాం అన్నమాట. మెయిన్ ఆలయంలోకి వెళ్ళకూడదు కదా, అందుకని చెప్పని వెళ్ళాము. ఈమె కూడా చాలా పెద్ద విగ్రహం అండి, తల్లి చాలా బాగుంది. నిలబడి ఉంటుంది అమ్మవారు. అక్కడ ఆది కామాక్షి దేవాలయంలోనే అమ్మ కూర్చొని ఉంటారు, ఇక్కడేమో నిలబడి ఉంటుందన్నమాట అమ్మ. చాలా పురాతనమైన ఆలయము ఇది. ఇందాకటి శివాలయం పక్కనే ఉంటుందన్నమాట ఈ ఆలయం. ఇక్కడ గుమ్మం దగ్గర స్వామి గణపతి మనకు దర్శనమిస్తారు. కాకపోతే డోర్స్ అవి మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి స్వామికి. అట్లా అక్కడి నుంచి మేము తీసుకోగలిగామన్నమాట స్వామిని. చుట్టూ అక్కడ చెట్లు అవి ఉన్నాయి. ఊయళ్ళు అవి కట్టుకొని అమ్మవారికి మొక్కులు అవి తీర్చుకుంటారట అక్కడ. అది కామాక్షి దేవి అంటారు. చాలా బాగుంది. మనం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీచక్రానికి పూజలు అవి చేసుకోవచ్చు. ఇది మెయిన్ ద్వారం అన్నమాట. పైన అమ్మవారు లక్ష్మీదేవి లాగా అమ్మవారు కామాక్షి అమ్మవారు, పక్కన ఏనుగులు అది ఉంటుంది. ఉంటున్నాం కదండి. ఇప్పటికీ ఆది కామాక్షి అమ్మ ఆలయము, శివాలయం, 2 ఆలయాలు దర్శనం చేసుకున్నాము. అవి శివకంచిలో ఉంటాయి అన్నమాట. కంచిలో 2 చెప్తారు, విష్ణు కంచి, శివకంచి అని. శివకంచిలో ఏకాంబరనాథ్ టెంపుల్, మళ్ళీ కామాక్షమ్మ టెంపుల్ ఉంటాయి. ఇది విష్ణు కంచి అనమాట. విష్ణు కంచిలో మనకి ఈ టెంపుల్ వస్తుంది.
వరదరాజస్వామి టెంపుల్ ఇది. కంచి వరదరాజస్వామి చాలా ఫేమస్ కదండి. మనం ఆ కంచిలో వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళాం మేము. అక్కడ అన్ని శిల్పాలు కానీ అది చాలా బాగుంది. పెద్ద పెద్ద గోపురాలు అవి ఉంటాయి. ఎక్కువ ఇది ఆళ్వార్ల సాంప్రదాయంలో నడుస్తుంది అనమాట ఈ టెంపుల్లో పూజలు అవి అన్నీను. ఎక్కువ రామానుజాచార్యుల వారు ఇక్కడే ఉండి స్వామిని ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూజలు అవి అన్నీ చేయించారు అని చెప్పని ప్రతీతి. ఈ ఆలయంలో వైష్ణవ సాంప్రదాయంతో నడుస్తుంది ఆలయము పూజలవి. తర్వాత రామానుజాచార్యుల వారు ఇక్కడే ఉండి కొన్నాళ్ళు స్వామికి కైంకర్యాలు చేసుకొని వెళ్ళారు. ఇది సహస్ర స్తంభాలు అన్నమాట. ఇది 1000 స్తంభాల మండపం అంటారు దీన్ని. ఇందులో లోపలకు ఎవరికి అలౌ లేదు, లాక్ వేసి ఉంది. ఈ స్తంభాల లోపల అదీను చాలా బాగుంది. మొత్తం రాళ్ళు అవి చెక్కటం కానీ అదీను శిల్ప సంపద చాలా బాగుంటుంది. ఈ స్తంభాల మీద ఆ చైన్స్ అవి ఉన్నాయి చూడండి. అక్కడ స్తంభాల దగ్గర సింహాలు, అమ్మాయిలు, అట్లా రథాలు, అట్లా అన్నీను చాలా చక్కగా చెక్కారనమాట. అప్పటి శిల్ప సౌందర్యం అలా చెక్కించారు. ఇది పల్లవులు చెక్కించిన శిల్పాలు అన్నమాట ఇవన్నీను. పల్లవరాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇది 338 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంటుందన్నమాట. ఇది 10వ శతాబ్దంలోది ఈ ఆలయము. ద్రావిడ సాంప్రదాయంలో ద్రావిడ శిల్పకళలతోటి కూడుకొని ఉంటుంది. ఇందులో ఈయన స్వామివారిని అత్తివరదరాజస్వామి అని కూడా అంటారు. ఈ అత్తివరదరాజస్వామికి మొత్తం 40 సంవత్సరాలకు ఒకసారి పూజలు అవి చేస్తారు. ఆయన్ని పక్కన ఉన్న కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఒక వెండి పెట్టెలో పెట్టి పెడతారనమాట. ఇది ఇందాకటిది మెయిన్ గోపురము, ఇప్పుడు చూపిస్తున్నది లోపల గోపురం అనమాట. స్వామి ఆలయానికి 2 గోపురాలు ఉంటాయి. పెద్దదే మెయిన్ గోపురం, పెద్దదన్నమాట. ఇది ఇటువైపుది. మనకు వెనక వైపుకి వచ్చేసరికి చిన్న గోపురం ఉంటుంది. ఈ చిన్న చిన్న మండపాలు వచ్చేసరికి అక్కడ అప్పట్లో రాజుల కాలంలో నృత్యాలు, సంగీతాలు అవన్నీ పెట్టి వాళ్ళు వచ్చేపోయే వాళ్ళకి, భక్తులకు వాళ్ళకి ఆనందదాయకంగా ఉండేటట్టుగా చెప్పించి ఆ మండపాల్లో పెట్టి వాళ్ళకి ప్రసాదాలు అవి పెట్టి కైంకర్యాలు, స్వామి కైంకర్యం చేసినవన్నీ భక్తులకి పెట్టేవాళ్ళని చెప్పని అక్కడ పెద్దవాళ్ళు పూజారులు చెప్పారనమాట. పక్కనే ఉన్న కోనేరులో అత్తివరదరాజస్వామి అని ఆ స్వామిని విగ్రహం చెక్కి పెట్టారు. అలా ఎందుకు పెట్టారనంటే అప్పుడు మహమ్మదీయులు ఆలయాల మీద దండయాత్రలు చేస్తున్నప్పుడు స్వామి గుడికున్న ఆభరణాలు కానీ డబ్బు కానీ అంతా వాళ్ళు దోచేసుకున్నారట. అందుకని చెప్పని ఇక స్వామికి ఏమీ కాకూడదు, స్వామి మాకు ఉండాలి అని చెప్పని వాళ్ళు స్వామిని వరకు వెండి భరిణిలో పెట్టి ఆ కోనేరు అడుగున పెట్టేశారు వీళ్ళు, గుడి వాళ్ళందరూ. తర్వాత ఏమో ఆ కోనేరులో ఉన్న నీళ్లు ఎగిరిపోయిన తర్వాత స్వామి విగ్రహం బయటపడింది. ఆ తర్వాత వచ్చేసరికి ఎవరికి తెలియలేదు స్వామి ఏమైంది అని. ఆ తర్వాత వేరే విగ్రహం చేసి లోపల ప్రతిష్ఠించారు. ఇప్పుడు పూజలు జరుగుతున్న స్వామి తర్వాత ప్రతిష్ఠించిన స్వామి అన్నమాట. లోపల కోనేరులో ఉన్న స్వామి 40 ఏళ్ళకు ఒకసారి ఆయన్ని బయటికి తీసి అక్కడ మొన్న మనం 4 ఇయర్స్ బ్యాక్ చూసాం కదా వరదరాజస్వామికి జరిగిన ఉత్సవాలు. అట్లా ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి ఆయన్ను స్వామిని కోనేరులో నుంచి బయటికి తీసి పూజలు అవి చేస్తారు. లోపల మనకు వెండి బల్లి, బంగారపు బల్లి కూడా ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళందరూ అవి తప్పకుండా వెండి బల్లి, బంగారపు బల్లి తాకి వస్తారనమాట. కంచి వెళ్ళి బల్లి తాకి వస్తే కనుక బల్లి, తొండ అది ఏదన్నా పడినా కూడా మనకి ఏమీ ప్రమాదం ఉండదు. అంటే ఒక పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం మనం కూడా పాటించాలి. కాబట్టి వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వెండి బల్లి, బంగారపు బల్లి తాకొస్తారు. ఆ స్తంభాల మీద ఉన్న శిల్ప సౌందర్యం కానీ అది కానీ చాలా బాగున్నది. అక్కడ వాళ్ళు రాజులు చెక్కించింది చాలా బాగా చెక్కించారు. మీరు కూడా వెళ్ళినప్పుడు ఆ కంచిలో ఉన్న వరదరాజస్వామి గుడిలో ఉన్న శిల్ప సౌందర్యం కానీ స్వామిని కానీ దర్శనం చేసుకొని చక్కగా మీరు కూడా అదిగోండి విష్ణుమూర్తి ఎట్లా ఉన్నారో చూడండి.
శంకు చక్రాలు పట్టుకొని గదా పద్మాలతోటి స్వామి చక్కగా ఉన్నారు. ఆ మండపం మీద ఇదిగోండి ఇటువైపు వచ్చేసరికి ఆళ్వార్లు చెట్టు కింద కూర్చొని ఆళ్వార్లు వాళ్ళ ప్రవచనాలు చెప్పారనమాట. అప్పటి కాలంలో అవన్నీ కూడా స్తంభాల మీద చెక్కారు. మన రాజులు అలా చెక్కించారు. చాలా చోళులు, పాండ్యులు, పల్లవులు, శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా వీళ్ళందరూ చాలామంది ఈ పరిపాలించిన వాళ్ళు రాజులు అందరూ కూడాను ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. மரியாதை கொடுக்கலன்னு ஒருத்தர் சொன்னார். அப்போ அது அஞ்சலி முத்திரன்னு பேர். அஞ்சலி முத்திரை ஐயோ கொடுத்தா அஞ்சலி முத்திரை அபய முத்திரை காட்டு காப்பாற்றுறேன்னு சொன்னார். சரியும் பெருமாள் அப்படி கை காட்டி காப்பாற்றுறேன்னு தான் சொல்லுவார். அதனால் வெறும் அபயம் மண்டபம் கோடை உற்சவம் நடக்கும் ஒரு வாரம். பல்லவ உற்சவம் பல்லவ ராஜா இந்த ராஜாவுக்கு மரியாதை கொடுக்குற மாதிரி இந்த ராஜா வந்து இந்த பெருமாளை கைங்கரியம் சொல்லியிருக்கு. பல்லவ ராஜாவில் கன்ஸ்ட்ரக்ஷன் பண்ணுறாங்க. ஆமாம். ஓகே. இங்கே அங்கே உபயநாச்சி மாதிரி எழுதியிருக்கா. ஓகே. இந்த பெருமாள் எழுதியிருக்காரு. திருவாராதனம் புறப்பாடு முடிஞ்சதும் திருவாராதனம். ராமானுஜர் சொன்னதில் தீர்த்தம் சொல்லாது விநியோகம். அப்புறம் உள்ள வேலை பண்ணுறது. ஹைதராபாத்தில் கூட தென்னிந்திய சுவாமி సమతామూర్తి రామానుజ విగ్రహం గోల్డ్ బంగారు విగ్రహం పెరియ హైదరాబాద్ சொல்லுங்க. தெலுங்குல தான் பேசுகிறேன். కాలక్షేపం మీరు అక్కడికి రాకూడదు. వస్తే మా ఆచార్యులకు మర్యాద ఉంటుంది. పర్వాలేదండి, లక్ష్మీనరసింహస్వామికే కైంకర్యం చేసేసి ఇట్లా నేను ఊరికి వెళ్ళిపోతాను. మీరు వద్దంటే నేను రాలేదు అని చెప్పేసి అందువల్ల రామానుజాచార్య దగ్గర చూసారా నలుగురు వెళ్ళినారు. మరి మధురాంధక పాఠశాల వేదాధ్యయనం చేసినారు. ధరణి వాళ్ళు వెళ్ళి ఒక 10,000 సంభావన సమర్పించేసి దర్శనం చేసేసి వచ్చేసి నేను అక్కడ రాలేదు. కవచంలో గోల్డ్ పాలిష్ చైనాలో తయారు చేస్తారు. అది విశేషమే. ఫోటో చూసారా? విశేషమే. రావద్దని చెప్పినారు, రాలేదు. లోపల కూడా అక్కడ పోలేదు. లోపల ఎవరో చెప్పినారు రామానుజ స్వామి దేవాలయం ఉంది, ఇక్కడ 2 కైంకర్యం చేసేది సమతామూర్తి. వీరరాఘవన్ వచ్చి అక్కడ పోకూడదని చెప్పినారు. ఎందుకు తెలియదు. వాళ్ళ అత్తింగారు, వాళ్ళ రిలేషన్, బంధువులే అక్కడ పోవాలా. 25,000 రూపాయలు ఈ మారిగా మాట్లాడేసి మా వారు మధురకు గారు మధురమరం చెట్టు కింద ఉపదేశం చేసినట్లు మాట్లాడేసి ఎంత అవుతుంది. ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తం తిరుమల అట్లా ప్రదక్షిణంగా చేసి వస్తాము. వచ్చేటప్పుడు రామానుజులకు మాల వేసి మర్యాద చేసి అంత ఆళ్వారు అంతా ఉన్నారు. ప్రతిష్ట చేసినారు. అది లోపల ఇది పల్లవరాజులు కట్టించారా? పల్లవరాజా టెంపుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు తెలీదు. 2,000-3,000 years ఉంటుంది. అది స్థల పురాణంలో ఓకే, నేను చదువుతాను. స్థల పురాణం బుక్ ఉంటుంది కదా, అవును, దాంట్లో ఉంటే తెలుసుకోవచ్చు. లేకపోతే మనం ఎట్లా తెలుసు? మీరు ఇక్కడేనా? ఇక్కడే ఉంటాం మేము. మధురాంధక పాఠశాల 4000 దివ్య ప్రబంధం, దేశిక ప్రబంధం, తమిళ వేదం. ఓకే. పెరుమాళ్ పొరపాటు చేస్తారు కదా,
ముందుగా మేము చెప్తా కైంకర్యం చేస్తాము. ఓకే. వెనకాల వేదపారాయణ. వేదపారాయణ. స్వామి ఇక్కడ అత్తి వరదరాజస్వామి గుడి ఇక్కడ అత్తివరదర లోపల చూడొచ్చా మేము? లోపల ఉన్నారు. 3 సంవత్సరాలు అయింది. అప్పుడు అత్తి వరదరాజస్వామి 40 సంవత్సరాలకు ఒకసారి అయింది కదా, ఉత్సవం అయింది కదా, ఒక రెండు మాసాలు అయింది. ఆ. ఇక్కడ రోజు పూజ అంతా చేస్తారు. మేము చూసుకోవచ్చా స్వామి? లోపల కనిపిస్తుందా మాకు? లోపల ఉన్నారు. ఎట్లా ఫోటో ఉంది. అది 40 సంవత్సరాలకు కొత్త బయటెత్తేది. ఆవిడ వచ్చి మనం చూసుకొని మేము వచ్చి 15-20 రోజులు పెట్టారు. ఆమె పూజలంతా చేసి తిరిగా ఎత్తుకొని దీంట్లోనే పెట్టారు. స్వామి అనంత పుష్కరిణి మధ్యలో ఉన్న మండపం అక్కడ ఉంది కదా, మండపం కింద ఒక పెట్టెలో అత్తి వరదరాజస్వామి వారు నిలుపుతారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి అత్తి వరదరాజస్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. 2020లో జరిగినాయి. 4 సంవత్సరాలు అయినప్పటికీ మళ్ళీ ఇంకో 36 సంవత్సరాలకి జరుగుతుంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ స్వామిని బయటకు తీసి ఉత్సవాలు చేస్తారు. వాటిని అత్తి వరదరాజస్వామి ఉత్సవాలు అంటారు. బ్రహ్మాండంగా 40 రోజుల పాటు చేస్తారు. ఇది అనంత పుష్కరిణి అంటారు. ఇది ఈ దేవాలయం మొత్తాన్ని పల్లవరాజులు నిర్మించారు. ఇక్కడ నమ్మాళ్ళ వారు స్వామిని సేవించి ముక్తిని పొందారన్నమాట. లోపల ప్రాకారంలో కూడా రామానుజాచార్యుల వారి యొక్క ఇది ఉంటుంది, సన్నిధి ఉంటుంది, చూడొచ్చు. कैमरा